ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, డిప్యూటీ రవాణా శాఖ అధికారి సుశీల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రమాద బీమా ఏదైతే ప్రమాదం సంభవించినప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి 7 రోజుల లోపల తక్షణ సహాయనార్థం పరిహారం ఏదైతే ఉందో దాన్ని భారతదేశ వ్యాప్తంగా 1.5 లక్షలుగా చేసి 7 రోజుల్లో ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అవుతామో ఆ 7 రోజుల లోపల వారికి నగదు బదిలీ చేసే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల లక్షలాది మంది ఎవరైతే యాక్సిడెంట్ జరిగిన ఆ గోల్డెన్ టైం ఏదైతే గోల్డెన్ అవర్స్ అంటామో ఆ టైంలో చాలామంది మెరుగైన చికిత్స లేక 50% ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఇలాంటి మంచి పథకాలు తీసుకొని రావడం వల్ల చాలా కింద కుటుంబాలు ఎవరైతే ఆర్థికంగా మెరుగులేని కుటుంబాలకు మంచి జరుగుతుంది. ఈ పథకం తీసుకొని రావడంతో యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇంకా రాబోయే కాలంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా నేను ముందే చెప్పినట్టు ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిన ఆ క్షణాల్లో ఎవరికైతే మెరుగైన వైద్యం అందుతుందో ఆ గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఎప్పుడైతే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మనం తీసుకొని పోయి చికిత్స అందిస్తామో దానివల్ల 50% వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. ఆ గోల్డెన్ అవర్ దాటిన తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.